ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే మొన్న అలిపిరి మెట్ల మార్గం గురించి చెప్పానండి. ఇప్పుడు శ్రీవారి మెట్టు కాలినడక మార్గం దర్శనం వివరాలను తెలియజేయమని భక్తులు అడుగుతున్నారు. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మార్చి 3వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,683 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 23,459 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,74,00,000 రూపాయలు. ఈరోజు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టికెట్లను ప్రతిరోజు ఇస్తారండి. వాటిని తీసుకొని దర్శనానికి వెళ్లిన భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అయితే నిన్న మొన్నటి కంటే కూడా భక్తుల యొక్క రద్దీ కొంచెం పెరిగింది. నిన్న మొన్న ఫ్రీ దర్శనానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టేది. ఇప్పుడు 12 గంటల సమయం అనేది పడుతోంది. అంటే కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఈరోజు ఎంటర్ అయిన భక్తులకు మొత్తం క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనమై బయటికి రావడానికి 12 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు శ్రీవారి మెట్టు కాలినడక మార్గం దర్శనం వివరాలను తెలియజేస్తానండి. శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లాలనుకునే భక్తులకు శ్రీవారి మెట్లు స్టార్టింగ్ పాయింట్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఏ రోజుకు సంబంధించిన దర్శనం టికెట్లను ఆ రోజు కేటాయిస్తారు. అయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్లో కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి టికెట్లన్నీ 2-3 గంటల్లో ఫుల్ అయిపోతాయి. మీరు తెల్లవారుజామున వెళ్తేనే మీకు టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ టికెట్స్ తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అయితే శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే వారికి టీటీడీ వారు పెట్టిన రూల్ ఏంటంటే, మీరు కింద శ్రీవారి మెట్ల దగ్గర స్టార్టింగ్ పాయింట్లో ఈ సర్వదర్శనం టికెట్ తీసుకున్న తర్వాత మెట్ల మార్గంలో నడిచి వెళ్లేటప్పుడు మధ్యలో 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్కాన్ చేయించుకొని వెళ్తేనే మీకు దర్శనం అనేది ఉంటుందండి. మీరు టికెట్లు తీసుకొని కూడా శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో స్కానింగ్ చేయించుకోకపోతే మీకు దర్శనం అనేది ఉండదు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈ శ్రీవారి మెట్ల మార్గంలో ఇచ్చే దర్శనం టికెట్లను తీసుకొని నడిచి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్న వారికి దర్శనానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. ఇవండి ప్రస్తుతం శ్రీవారి మెట్ల మార్గంకి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం అలిపిరి మెట్ల టికెట్ శ్రీవారి మెట్లకు చెల్లుతుందా అని అడిగారు. అవునండి, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దర్శనం టికెట్లను కూడా మీరు తీసుకొని శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. అయితే మీరు అలిపిరి మెట్ల మార్గం దగ్గర ఇచ్చే టికెట్లను తీసుకుంటే గనక శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. దర్శనం టికెట్లతో అలాగే మీరు డైరెక్ట్ గా నడిచి వెళ్ళిపోవచ్చు. అలాగే
ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎంతసేపు అందుబాటులో ఉంటాయి అని అడిగారు. శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్స్లలో, అలాగే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి సర్వదర్శనం టికెట్లను ఇస్తారండి. భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే కనుక అర్ధరాత్రికంతా టికెట్లు అయిపోతాయి, లేదా మరుసటి రోజు తెల్లవారుజామున వరకు టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇంకొకరు, మేడం ఎస్ఎస్డి టికెట్స్ కొండ మీద దొరుకుతాయా చెప్పండి ప్లీజ్ అని అడిగారు. తిరుమల కొండపైన ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వరండి, కేవలం విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు, శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ మాత్రమే ఇస్తారు. కింద తిరుపతిలో మాత్రమే ఎస్ఎస్డి టోకెన్లను ప్రతిరోజు కూడా కేటాయించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.